హలో నమస్తే, వెల్కమ్ టు పాడ్కాస్ట్లో ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్ రాహుల్ రెడ్డి గారు. అమెరికాలో H1B అబ్యూజ్ యాక్ట్ని తీసుకొస్తున్నారు. ఆ యాక్ట్ కారణంగా ఐటీ ప్రొఫెషనల్స్ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు. ఆ యాక్ట్ వల్ల రకరకాల ఇబ్బందులు వస్తున్నాయి. H1B వీసాల సంఖ్య తగ్గిపోతుంది అంటూ 10-15 రకాల అపోహలు, ఆందోళనలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపైన ఇండియన్స్ ఎవరైతే అక్కడ ఉన్నారో, ఐటీ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఆందోళనలో ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి ఈరోజు రాహుల్ రెడ్డి గారితో మనం ఒక క్లారిటీ తీసుకుందాం. ఈ బిల్ ఏంటి, ఆ బిల్లో ఏముంది, బిల్ వల్ల ఏం జరగబోతుంది, బిల్ అసలు పాస్ అయ్యే పరిస్థితి ఉంటుందా లేదా అనేది రాహుల్ రెడ్డి గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, చాలా పెద్ద ప్యానిక్ అట్మాస్ఫియర్ ఉంది. $100,000 ఎప్పుడైతే H1Bకి ఫీజుగా నిర్ణయించిన రోజు ఎంత టెన్షన్ అయితే ఉందో అదే స్థాయిలో ప్యానిక్ చాలా మందిలో కనపడుతుంది. ఏంటి H1B వీసా అబ్యూజ్ యాక్ట్, అసలు యాక్ట్ ఏం చెప్తుంది, యాక్ట్ ప్రవేశపెట్టిన వాళ్ళు ఎవరు, వాళ్ళు దేని గురించి చెప్తున్నారు, వాళ్ళు ఏమేమి పెట్టారు ఆ బిల్లు, ఒకసారి ప్లీజ్ చెప్పండి. ఈ బిల్లు ఎల్ కార్నే అని రిపబ్లికన్ కాంగ్రెస్మెన్ అంటే లోక్సభ మెంబర్, మేము హౌస్ ఆఫ్ కాంగ్రెస్మెన్ అంటాం అక్కడ. అయితే ఈ కాంగ్రెస్మెన్ ఇంట్రడ్యూస్ చేసిండు. దీనికి సపోర్ట్ గా ఒక 8-10 మంది లోక్సభ మెంబర్స్ అంటే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ సపోర్ట్ చేసిన, అందరు కూడా రిపబ్లికన్ పార్టీ. ఓకే. ఈ బిల్లు ప్రకారం వాళ్ళు ఏం చెప్తానంటే మినిమం శాలరీ $200,000 ఉండాలి. 3 years దాకా H1B అన్నది ఉండకూడదు, కొత్త లాటరీ అన్నది ఉండకూడదు. H1B ఎక్స్టెన్షన్ ఫైల్ చేసినా, ట్రాన్స్ఫర్ ఫైల్ చేసినా కానీ $100,000 ఫీజు పే చేయాలి. ఇంతకుముందు ఏంటంటే బయట దేశం నుంచి వచ్చేటప్పుడు 100,000 కదా. ఇంకోటి ఏంటంటే ఇది H1B వేజ్ బేస్ లాటరీ అనేది రెగ్యులేషన్, ట్రంప్ రెగ్యులేషన్ ద్వారా ఇంట్రడ్యూస్ చేసింది, కానీ దాన్ని లా చేసేద్దామని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. ఇంకోటి H1B లిమిట్ 65,000 నుంచి 25,000. H4 వీసా అనేది కంప్లీట్ ఎలిమినేషన్. H4 EAD కాదు, H4 వీసా కంప్లీట్ ఎలిమినేషన్. ఇంకోటి చేంజ్ ఆఫ్ స్టేటస్ అన్నది లేదు. వేరే స్టేటస్ నుంచి H1B అంటే F1 మీద కానివ్వండి, O1 మీద కానివ్వండి, L1 మీద వచ్చిన వాళ్ళు H1 స్టేటస్ చేంజ్ చేయడానికి వీలు లేదు. ఇంకోటి ఏంటంటే వీళ్ళకు అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ అన్నది, ఈ గ్రీన్ కార్డ్ అన్నది వాళ్ళకు ప్రొవిజన్ అని మొత్తం తీసేయాలి. అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ అన్నది తీసేయాలి. ఈ మీకు కొన్ని ప్రొవిజన్స్ చెప్తున్నాం. OPT అంటే మనకు డిగ్రీ అయిపోయిన తర్వాత 1 year వర్క్ పర్మిట్, ఆ తర్వాత 2 year స్టెమ్ OPT ఎక్స్టెన్షన్ ఉంటుంది అన్నట్టు. దీన్ని OPT తీసేస్తే స్టెమ్ ఎక్స్టెన్షన్ ఆటోమేటిక్ తీసేసినట్టే. అంటే కాలేజ్ అయిపోయిన తర్వాత వర్క్ పర్మిట్ అనేది తీసేయాలి. ఇవి కొన్ని సమ్మరీ మనకు ఇంపార్టెంట్ ఏదైతే మనకు ఉన్నాయో, ఇది ఈ బిల్లు యొక్క సారాంశం అండి. బిల్ ఇంట్రడ్యూస్ అయిపోయిందా సార్? ఇంట్రడ్యూస్ అయిందా? అసలు ప్రాసెస్ ఏంటి? ప్రైవేట్ మెంబర్ ఎవరైనా బిల్ పెట్టొచ్చా? ప్రైవేట్ మెంబర్ అంటే ఓన్లీ కాంగ్రెస్ మెన్ అంటే లోక్సభ మెంబర్స్ వాళ్ళే బిల్ పెట్టొచ్చు అన్నట్టు. వాళ్ళు బిల్ పెట్టిండు. ఇది ఎల్ కార్ని అనేది కాంగ్రెస్ మెన్ అంటే లోక్సభ మెంబర్ ఫ్రమ్ అరిజోనా, అతను ఇంట్రడ్యూస్ చేసిండు. సో ఎవరైనా బిల్లు ప్రవేశపెట్టొచ్చు, కానీ దాని మీద ఫ్లోర్ రావడం అన్నది వేరే, ఓటింగ్ అన్నది దానికి వేరే తంతంగా ఉంది. ఉంటుందా? అంటే బయట జనాలు భయపడే అంత టెన్షన్ ఉందా? ఆ బిల్ గురించి అంత భయపడాల్సిన అవసరం ఉందా? ఎందుకంటే ట్రంప్ డెసిషన్స్ తోటి ఇప్పటికే ప్యానిక్ అయిపోయి ఉన్నారు, చెంపలు వాచిపోయి ఉన్నారు. అటో పక్క ఇటో పక్క, అటు ఇటు వాయించేశాడు ఆయన మొత్తం ఇమిగ్రేషన్ సంబంధించి. సో ఒకటి వైఎన్ఆర్ గారు, ఇండియాలో బిల్లులు వేరే తీరు ఉంటాయి. ఇది అధికార పార్టీ అతను బిల్లు ఇంట్రడ్యూస్ చేసినా కూడా యుఎస్ లో ఏంటంటే ప్రతి సంవత్సరం ఒక 10,000 బిల్లులు ఇంట్రడ్యూస్ చేస్తారండి లోక్సభలో. 10,000 బిల్లులు ఇంట్రడ్యూస్ చేస్తారు. 10,000 బిల్లులో దాదాపుగా 2% పాస్ అయితే, అంతకన్నా ఎక్కువ పాస్ కావు బిల్లు. 2% అంతే. దట్ ఈస్ ద స్టాట్స్ ఆఫ్ USA. ఇంకోటి ఏంటంటే దీనికి 2% ఉందా అంటే అది 2% కూడా లేదు. ఎందుకంటే బిల్ అన్నది నార్మల్ గా ఇమిగ్రేషన్ బిల్ అన్నది అక్కడ ట్రెడిషన్ ప్రకారం సెనెట్ లో ఇంట్రడ్యూస్ కావాలి. మీన్స్ రాజ్యసభ, మన దగ్గర రాజ్యసభలో ఇంట్రడ్యూస్ కావాలి. ఇది ఇంట్రడ్యూస్ అయింది లోక్సభలో. ఓకే. ఇంకోటి ఏంటంటే నార్మల్ గా ఇప్పుడు సెనెట్ లో 60 votes కావాలి ఎవరైతే బిల్ ఇంట్రడ్యూస్ చేసిండ్రో. రిపబ్లికన్స్ వాళ్ళకి 60 votes లేవు. వీళ్ళు ఓన్లీ రిపబ్లికన్స్ ద్వారా పోతే మాత్రం ఖచ్చితంగా పాస్ కాదు. ఓకే. సో ఇది ఎట్లుందంటే పంచపాండవులు ఎంతమంది అంటే మంచం కోళ్ళ ముగ్గురు అని 2 చూపించిండట. ఆ టైపు ఈ బిల్ అన్నది అట్లున్నది అన్నట్టు. ఓకే.
సో మన వాళ్ళందరూ మొత్తం పానిక్ అయిపోయి అరే బిల్లు ఇక తట్టపుట్ట సరుకుందా ఇవన్నీ పానిక్ తప్పితే ఈ బిల్లు పాస్ కావడానికి మరి 0% కన్నా తక్కువ శాతం ఉంటుందో నాకు తెలియదు మరి. సో అస్సలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. యాజ్ ఫర్ యూ ఆందోళన చెందిన అవసరం లేదు. జీరో అంటే ఇప్పుడు మొత్తం ట్రంప్ చేసే ప్రతి ఒక్కటి అది వేరే విషయం. ఈ పర్టికులర్ బిల్లు మీదగా ఎవరైనా భయపడదలుచుకుంటే మాత్రం ఖచ్చితంగా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకవేళ ఈ బిల్ ఇంట్రడ్యూస్ అయితే H1B అన్నది లేదు, ఇక అయిపోయింది. అదే కదా, పైగా ఉద్యోగాలకు మాత్రమే వచ్చిపోవడానికి H1B, వేరే దాని నుంచి H1B పోవడం లేదు. H1B వాళ్ళు గ్రీన్ కార్డ్ లేదు. తర్వాత స్పౌజ్ భార్య గాని భర్త గాని వచ్చడానికి వీలు లేదు, వాళ్ళకి వర్క్ పర్మిట్ దేవుడరుగా. తర్వాత స్టూడెంట్ వీసాలో $100K ఇంపాసిబుల్ అని. దెర్ ఇస్ నో H1B. సాలరీ మినిమం 200,000 అది 2 కోట్లు. సార్, ప్రైవేట్ మెంబర్ బిల్ అంటే ఇండియాలో ఉండే ప్రైవేట్ మెంబర్ బిల్ లాంటిదని. ఇండియాలో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెడితే దాని మీద చర్చ జరగాలి, పార్టీలకు సంబంధించిన మద్దతు ఉండాలి, ఇదంతా ఉంటుంది. సో అమెరికాలో అలా ఉండదు అని చెప్తున్నారు. పైగా బిల్లు ప్రవేశపెట్టిన అతను సేమ్ ట్రంప్ పార్టీకే సంబంధించిన మెంబరు. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం ఉందా? ఈ బిల్ పాస్ అయ్యే పరిస్థితి ఉంటుందా? ఈ బిల్ పైన చర్చ ఉంటుందా? ఓటింగ్ ఉంటుందా? ప్రతి ఏడాది మా దగ్గర 10,000 బిల్లు ఇంట్రడ్యూస్ అవుతాయండి. 10,000 బిల్స్ ఇంట్రడ్యూస్ అవుతాయి ఓన్లీ లోక్సభలో. లోక్సభ రాజ్యసభ అన్నిట్లో కలిపితే 10,000 బిల్లులు ఇంట్రడ్యూస్ అవుతాయి. కానీ అక్కడ మా దగ్గర ఓన్లీ 2% ఛాన్స్ ఆఫ్ పాసింగ్ బిల్ పాస్ కావడం ఓన్లీ 2% ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఉండదు. ఇక అధికార పార్టీ వాళ్ళు బిల్లు ప్రపోజ్ చేసినంత మాత్రాన అది పాస్ అయిద్దన్నది ఏమీ లేదు అక్కడ. ఇంకోటి ఏంటంటే నార్మల్ గా ఇమిగ్రేషన్ బిల్ అన్నది రాజ్యసభ అంటే మా దగ్గర సెనెట్ లో ఇంట్రడ్యూస్ కావాలి. ఇది ఎక్కడ ఇంట్రడ్యూస్ అయింది? హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అని లోక్సభలో ఇంట్రడ్యూస్ అయింది. సో అది ఒక మైనస్ పాయింట్. ఇంకోటి, దీనికి ఓన్లీ రిపబ్లికన్ పార్టీ సపోర్ట్ ఉంది, డెమోక్రటిక్ పార్టీ సపోర్ట్ లేదు. వీళ్ళకు లోక్సభలో మెజారిటీ ఉన్నా గానీ రాజ్యసభలో వీళ్ళకి కావాల్సిన ఓట్లు లేవు. మెజారిటీ ఉన్నా గానీ అక్కడ 60 ఓట్స్ కావాలి, అవి లేవు. సో ఇది నార్మల్ గా 2% ఛాన్స్ ఉందా ఇది పాస్ కావడానికంటే? లేదండి, 2% ఛాన్స్ కూడా ఉండదు అసలు. 0% ఛాన్స్ ఇది పాస్ కావడానికి. నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే కొందరు ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తారు, ఎందుకు సపోర్ట్ చేస్తారు బిల్ అంటే, వాళ్ళు పోయి ఆ కాన్స్టిట్యున్సీలో ఏం చెప్పుకుంటారంటే, నాయన నేను ఇది చేయడానికి ప్రయత్నించిన అని చెప్తారు అన్నట్టు. ఇప్పుడు మా దగ్గర పొలిటికల్ గెయిన్. ఇప్పుడు నేను ఒక కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే అనుకుందాం, ఏమని చెప్తా, ప్రతి పల్లెటూరుకి 4 లైన్స్ పెట్టామని చెప్తా, డివైడెడ్ 4 లైన్స్ పెట్టమని చెప్తా, అందేమైంది 8 లైన్ పెట్టమని చెప్తా, ఇంట్రడ్యూస్ చేస్తా. ప్రతి దగ్గర మా దగ్గర గ్రామ పంచాయతీ 20,000 స్క్వేర్ ఫీట్ ఏదో బిల్ ఇంట్రడ్యూస్ చేస్తా. చేసి ఏం చెప్తా, నేను ట్రై చేసిన, రేవంత్ రెడ్డి అడ్డం వచ్చిండని చెప్తారు అన్నట్టు. ఎవరు రేవంత్ రెడ్డి కేసీఆర్ అడ్డం వచ్చిండని చెప్తారు. నేను బిల్లు చెప్పినా పాస్ కాదని చెప్తారు. అట్లా వీళ్ళు పొలిటికల్ గెయిన్ కోసం చేసిందే తప్పితే అందులో ఇది పాస్ అయ్యటానికి కావాల్సినది లేదు. పాస్ అవ్వటానికి కావాలంటే కాంప్రమైజ్ కావాలి, తర్వాత దానికి మొదలు డిస్కషన్ కావాలి. దాన్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ తోటి వాళ్ళు కూడి, ఇక్కడ మాదిరి కాదు అందరు ఇప్పుడు మన దగ్గర స్టేట్ లో అందరు కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే నార్మల్ గా పాస్ అయిపోద్ది కదా, ఎందుకంటే వాళ్ళకి మెజార్టీ ఉంది. అదే ఇండియా లెవెల్ అయితే బీజేపీకి మెజార్టీ ఉంది, అట్లా పాస్ అయిపోయింది. అక్కడ అంత ఈజీ కాదు. సో ఇది రిపబ్లికన్ ఇదే ట్రంప్ పార్టీ ఇంట్రడ్యూస్ చేసినంత మాత్రాన ట్రంప్ కు లోక్సభ మెజార్టీలు ట్రంప్ పార్టీకి లోక్సభ మెజార్టీ ఉన్నా రాజ్యసభ మెజార్టీలు ఉన్నా కూడా ఇది బిల్ పాస్ కావడానికి మాత్రం 0 ఛాన్స్. ఓకే, కానీ ఇక్కడ 2 ప్రమాదాలు కనిపిస్తున్నాయి సార్. ఒకటి, ఈ ఆలోచన ఏదో బాగుంది అని ట్రంప్ కనిపిస్తే, ట్రంప్గా పార్టీ అధ్యక్షుడు ఆయన అమెరికన్ ప్రెసిడెంట్గా నిర్ణయం తీసుకుంటే అప్పుడు పాస్ కావడానికి సంబంధించిన అవకాశం ఉంటుందా? అంటే వీళ్ళంతా ఒక మెగా ఆర్గనైజేషన్ అని ఉందండి, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళు ఎప్పుడు కూడా H1B తీసేద్దామన్న ప్రపోజల్ మీదనే ఉన్నారు. అయితే ట్రంప్ చెప్పిండు, ఇప్పుడు ఉన్న మన స్కిల్ సెట్ మనలోకి లేదు, మనకు అవి డెవలప్ అయ్యేదాకా మనకి H1B అన్నది కంపల్సరీ. ఈ ప్రపంచం నుంచి మనం టాలెంట్ లో లాగాలి, దాంతో మనం బెనిఫిట్ అవుతామన్న ఒపీనియన్ ట్రంప్ది. అయితే అదే పార్టీ ఒక రైట్ వింగ్ మెగా ఆర్గనైజేషన్ అన్నది మాత్రం వాళ్ళ ఒపీనియన్ కాదు.
ఇప్పుడు ఈ ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళందరూ కొద్దిగా మెగా ఆర్గనైజేషన్. మా దగ్గర కాన్స్టిట్యున్సీలు కూడా ఎట్లుంటాయి అంటే మీ మాదిరి ఇట్లా చేంజ్ కావు. ఓకే, కొన్ని కాన్స్టిట్యున్సీలు కంప్లీట్ రిపబ్లికన్ ఉంటాయి, కొన్ని కాన్స్టిట్యున్సీలు కంప్లీట్ డెమోక్రటిక్ పార్టీ ఉంటది, ఓహో, కొన్ని కాన్స్టిట్యున్సీలు మేమేమంటాం గోడ మీద పిల్ల మాదిరి ఇటు దూకుతా ఉంటాయి అన్నట్టు. సో వీళ్ళందరూ రైట్ వింగ్ అంటే రిపబ్లికన్ కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చిన వాళ్ళు ఏం చెప్తారు, అరే నువ్వేమైనా చేసినా మాకు చూడు నేను బిల్లు ప్రవేశపెట్టినా, నాకు డెమోక్రాట్స్ కోఆపరేట్ చేయలేదు, ఆ ట్రంప్ ప్రభుత్వం వల్ల మిగతా రిపబ్లికన్స్ కోఆపరేట్ చేయలేదు అని చెప్పి వాళ్ళు అక్కడ ఓట్లు సంపాదించడానికి తప్పితే ఇది ఎక్కడి పాస్ అవ్వడానికి లేదు. ఓకే ఓకే. సో ట్రంప్ కూడా ఈ ఆలోచన వచ్చి అంటే కొంతమంది ఈవెన్ మీరు అక్కడ పార్టీలతో సంబంధం లేకుండా కూడా ఓటింగ్ జరగడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది కదా. సో మిగతా డెమోక్రాట్స్ కూడా కొంతమంది ఈ బిల్లుకి మద్దతు ఇవ్వడానికి సంబంధించిన అవకాశం ఉండదా సెనెట్లో? సెనెట్ లో లేదండి, సెనెట్ లో లేదు, రాదు. ఇంకోటి ఏంటంటే దీనికి అందరూ రిపబ్లికన్ సపోర్ట్ చేస్తారని కూడా లేదు. సెనెట్ లా నార్మల్ గా ఏంటంటే సెనెట్ లో కొద్దిగా సాఫ్ట్ ఉంటారు, అక్కడ హౌస్ లో ఏమో కొద్దిగా రాడికల్ ఉంటారు వాళ్ళు. సెనెట్ లో కొద్దిగా సాఫ్ట్, వాళ్ళకు మొత్తం లాంగ్ టర్మ్ బాగా థింక్ చేస్తాను సెనెట్ లో. దట్స్ అ పర్పస్, సెనెట్ పర్పసే అది. ప్రతి దాన్ని స్లో డౌన్ చేసి దీర్ఘ ఆలోచించి దాన్ని చేయాలి దాన్ని. అందరు రిపబ్లికన్స్ కూడా సపోర్ట్ చేయరు ఈ బిల్లుకు. ఓకే ఓకే. సో ఎందుకు మరి మన వాళ్ళు అంత ప్యానిక్ అయిపోతున్నారు? ఈ బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది కదా, పాస్ అవ్వడం కష్టం, ప్రైవేట్ మెంబర్ బిల్లే అనేది. అన్ని న్యూస్ ఛానల్ చెప్పారు కదండి, అసలు నిజం మనం చెప్తాం. ఎందుకంటే మనకు యాక్చువల్ గా లా మీద అవగాహన ఉన్నది, లాయర్ల మీద అవగాహన ఉన్నది, అక్కడ ఎట్లా పాస్ అయిపోయిన అవగాహన ఉన్నది. వాళ్ళు వచ్చే ఎక్స్పర్ట్స్ వాళ్ళు ఎటువంటి వాళ్ళు మనకు తెలియదు వాళ్ళే. సో వాళ్ళకంత అవగాహన లేదు కాబట్టి వాళ్ళు అట్లా చెప్తా అంటారు. కానీ మనకు మొత్తం అవగాహన ఉన్న వాళ్ళం మనం అట్లా చెప్పం కదా. సో ఈ బిల్లు పాస్ కావడం, నేను ఇంతకుముందు చెప్పినట్టు 10,000 బిల్స్ లో 2% పాస్ అవుతాయి. అందులో దీనికి ఆ 2% ఛాన్స్ కూడా లేదు. సో దీనిలో ప్రధానంగా పెట్టిన అంశాలు మీరు ఇంతకుముందు చెప్తున్నట్లుగా $2,000 కావచ్చు, ఎక్స్టెన్షన్ కోసం $200,000 ఎక్స్టెన్షన్ కోసం, H4EAD, H4 మొత్తం తీసేయడం, అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ తీసేయడం, ఇవన్నీ రాడికల్ మెజర్స్ ఉన్నాయి ఇందులో. ఉన్నాయి బిల్లులో ఏమైనా పెట్టుకుంటారు. ఇప్పుడు నేను ఒక ఎమ్మెల్యే అనుకోండి, నేను చెప్పేస్తా ప్రతి మా పల్లెటూరికి ప్రతి దానికి 8 లైన్లు వేసేయండి రోడ్లు, 8 ప్రతి గ్రామ పంచాయతీకి మాకు మొత్తం ఇక సాగర్ నుంచి డైరెక్ట్ గా పైప్ లైన్ తీసుకొచ్చి మా దగ్గర పంపించేసేయాలి, వాటర్ 24 hour వాటర్స్ పెట్టేసేయాలి, సీవేజ్ సిస్టమ్ ప్రతి ఊరికని పెట్టేస్తారు ఆడ. అవి పాస్ అవుతాయా కావు అది వేరే విషయం. ఓకే. కానీ సార్ ఇప్పటికే అమెరికన్ సొసైటీలో పర్టికులర్గా కొన్ని స్టేట్స్లో యాంటీ ఇండియన్స్ అనండి, లేకపోతే H1Bకి సంబంధించిన వాళ్ళకు వ్యతిరేకంగా క్యాంపెయిన్స్, రకరకాల ఇంటికెళ్ళి చెకప్లు చేయటాలు, కొన్ని చోట్ల ఇబ్బందులు పెట్టాలి, అవన్నీ జరుగుతున్నాయి కదా. అటువంటి సందర్భంలో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్లో ఇటువంటి బిల్స్ రావడం అనేది ఆ అట్మాస్ఫియర్ ఇంకా పెంచుతాయా? అంతే, ఆ హార్మోని డెఫినెట్లీ అవి పెంచడానికి, ఈ కోతి శాఖలన్నీ పెంచడానికి తప్పితే ఇది యాక్చువల్ గా బిల్ పాస్ చేయడానికి కాదు. అటువంటి వాళ్ళందరినీ కొద్దిగా ఫ్యూల్ చేయడానికి, అటువంటి వాళ్ళందరినీ కొద్దిగా ప్రమోట్ చేయడానికి తప్పితే ఇది బిల్ పాస్ చేయడానికి కాదండి. సో ఇప్పుడు కాకపోతే భవిష్యత్తులోనైనా H1B ప్రమాదంలో ఉన్నట్టుగానే చూడాలా? H1B ట్రంప్ వచ్చిన కాంచి ప్రమాదంలో ఉందండి. ఏదో రిస్ట్రిక్షన్స్ అయితేనే ఉన్నాయి. మనం ఇంతకుముందు చెప్పినట్టు ట్రావెల్ టు ఇండియా రిస్ట్రిక్షన్స్ అయిపోయింది, ఇక్కడ నుంచి H1B ఫైల్ చేసి $100,000 ఫీజు అయిపోయింది. చాలా రిస్ట్రిక్షన్స్ ఆల్రెడీ ట్రంప్ ప్రభుత్వం ఆటోమేటిక్ మనం డ్రాప్ బాక్స్ తీసేసిండు, వీసా స్టాంపింగ్ కు అపాయింట్మెంట్లు తగ్గించేసిండు. సో డెఫినెట్లీ అన్నిటి ఇంకోటి 75 కంట్రీస్ మీద బ్యాన్ పెట్టేసిండు. సో డెఫినెట్లీ ట్రంప్ అన్నది యాంటీ ఇమిగ్రేషన్. H1B మీద రిస్ట్రిక్షన్స్ బాగానే పెరిగినాయి, H4EAD మీద రిస్ట్రిక్షన్స్ బాగానే పెరిగిపోయినాయి, F1OPT సిస్టమ్ ఎక్స్టెన్షన్ మీద రిస్ట్రిక్షన్స్ బాగా పెరిగిపోయినాయి, L1 మీద రిస్ట్రిక్షన్స్ పెరిగినాయి, ఓవరాల్ వీసా స్టాంపింగ్ మీద రిస్ట్రిక్షన్స్ పెరిగిపోయినాయి. అందులో మాత్రం ఖచ్చితంగా నిజం ఉంది. కానీ ఈ బిల్లు పాస్ అవుతుంది అనుకోవడం మాత్రం అంతకన్నా తలతిక్కువ పని ఇంకోటి ఉండదండి. ఓకే, ఈ బిల్ పాస్ కాకపోవచ్చు, కానీ బిల్లో ఉన్న కొన్ని అంశాలు ట్రంప్కి కొత్త ఆలోచనలు వచ్చేలా చేస్తాయేమో కదా. సరే, బయట నుంచి టాలెంట్ తీసుకోవాలి, H1B మొత్తం మనం తీసేయాలి, మన దగ్గర టాలెంట్ ఇదంతా ఓకే. దీని నుంచి ఏమైనా కొత్త ఐడియా జనరేట్ కావడానికి సంబంధించిన అవకాశం ఉందా? ఆయనకి ఎప్పుడు ఐడియా వస్తుంది తెలియట్లేదు. ఇప్పుడు ఈ బిల్లు డెఫినెట్లీ ఈ యూట్యూబర్స్ ఉన్నారు కండి, ఏది ఇండియన్స్ సతాయించే యూట్యూబర్స్, హరాసన్ చేసే యూట్యూబర్ కు బానే ఉంటది. కానీ నేను ఇంతకుముందు చెప్పిన 10,000 బిల్లులు ఇంట్రడ్యూస్ అవుతాయి. ట్రంప్ 10,000 బిల్లులు చదివింది అనుకోండి, ఇక ట్రంప్కి ఇంకేం పని ఉండదు. ఓకే ఓకే, ఈ బిల్లు చదవడం సరిపోద్ది.
ఓకే. సో ఇటువంటి ఏమైనా ట్రాక్షన్ వచ్చి బాగా ఇంపార్టెన్స్ వచ్చి ఒక 70-80 కాంగ్రెస్ మెన్ అక్కడ 500+ కాంగ్రెస్ మెన్ ఉండి ఆ తర్వాత సెనేటర్లు ఒక 36-40-35-30 సెనేటర్స్ అట్లా సపోర్ట్ చేసి అనుకోండి, అప్పుడు అతని చేతికి వస్తుంది. ఇటువంటి అన్ని చిల్లర బిల్లు అన్ని చూసిండు అనుకోండి, ఓకే, అతని ఈ 10,000 బిల్లు చదవడం సరిపోతుంది అతనికి. సో ఇటువంటి అతని నోటీస్ కూడా రాదండి. నోటీస్ కూడా రాదా? రాదు. ఎందుకంటే ఆయన కోర్ సబ్జెక్ట్గా ఉంది. పైగా బార్డర్ పైన ప్రెసిడెంట్కి రైట్ ఉంటుంది, మిగతా చట్టసభలకు సంబంధించిన అనుమతి కూడా అవసరం లేదు. కరెక్ట్, లేదు, ఇది చట్టసభలో పోయి కోడిఫై చేసానికి ఉంది, కానీ దీని మీద అటెన్షన్ రాదు. అతను దీనికి సపోర్ట్ కూడా చేయడు, దీనికి అపోజ్ కూడా చేసిండు. H1B బ్యాన్ అపోజ్ చేసిండు అతను. తగ్గించడానికి 60,000 నుంచి 25,000 ఏదో తగ్గించడం అనేది ఈ బిల్లో ఉంది. అది బహుశా ట్రంప్కి పాజిటివ్గా కనిపించవచ్చా? దాంతోపాటు పాజ్ పెట్టండి, ఒక 2 years 3 years పాజ్ పెట్టండి అనేది కూడా ఈ బిల్లో ఉంది. అది కూడా ఏమన్నా పాజిటివ్ కనిపించవచ్చా? ఒకటండి, ఇప్పుడు ట్రంప్ అనుకున్నా కూడా సాధ్యం కాదు. ఇది కాదా? కాదు. ఎందుకంటే సెనేట్ లో వాళ్ళకు 60 ఓట్స్ లేవు, 54 ఓట్లే ఉన్నాయి. ఆ 54 ఓట్లు కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తారని లేదు. సెనేట్ లో 100 సెనేటర్స్ ఉంటే వాళ్ళకి 60 ఓట్స్ కావాలి, లేవు. ఓకే. ఓన్లీ ఫైనాన్స్ బిల్ వచ్చినప్పుడు వాళ్ళకు 51 మెజారిటీ తోటి గెలిచిపోతారు. ఓకే. నాన్ ఫైనాన్స్ బిల్ వచ్చినప్పుడు 60 ఓట్స్ కావాలి, వాళ్ళకి లేవు. కాబట్టి ఒకవేళ ట్రంప్ కూడా దీంతో లైన్కి వచ్చినా కూడా ట్రంప్ వల్ల కూడా కాదు. ఓకే. వీసాలు తగ్గించడం అనేది ఆయన చేతిలో ఉండదు, డైరెక్ట్గా ప్రెసిడెంట్ తీసుకునే నిర్ణయం కాదు. లేదు, కాదు, ప్రెసిడెంట్ తీసుకునే నిర్ణయం కాదు. ఓకే. రెస్ట్రిక్షన్స్ పెట్టొచ్చు, జాగ్రత్తగా ఏమొస్తున్నారు. ఆ రెస్ట్రిక్షన్స్ కూడా మీరు అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ట్రంప్ ప్రభుత్వానికి బార్డర్ దాటితే, లక్ష్మణ రేఖ దాటితేనే అతనికి పవర్స్ ఎక్కువ ఉన్నాయి. లోపల లేవు. ఇప్పుడు $100,000 ఫీజు అని ఎవరు పెట్టిండు? బయట ఉన్న వాళ్ళకి పెట్టిండు, లోపల ఉన్న వాళ్ళకి పెట్టలే. ఎందుకు పెట్టలే? పెడితే కోట్ల పోతే దెబ్బతింటడం తెలుసు. సో రెస్ట్రిక్షన్స్ అన్ని బయట ఉన్న వాళ్ళకి కానీ లోపల ఉన్న వాళ్ళకి లేవు. ఓకే. బయట నుంచి వచ్చే వాళ్ళకి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, లోపల ఉన్న వాళ్ళు. బట్ ఇది లోపల ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది పెడుతోంది. ఈ బిల్ పాస్ అవుతాయి. జనరల్ ప్రొసీజర్ ఏముంటుంది సార్? బిల్ పాస్ ప్రైవేట్ మెంబర్ బిల్లు, రాహుల్ రెడ్డి గారు ఇప్పుడు అక్కడ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ అంటే మీరు ప్రైవేట్ మెంబర్ అంటే ఏందో నాకు అర్థం కావట్లేదు. ప్రైవేట్ మెంబర్ బిల్ అంటే నేను ఇండియాలో అయితే ప్రైవేట్ మెంబర్ బిల్ అంటే పార్టీల నిర్ణయంతో సంబంధం లేకుండా ఒక సభ్యుడు తనకు తానుగా అనుకున్న ఒక అంశం పైన బిల్లును పెడితే దాన్ని ప్రైవేట్ మెంబర్ బిల్ అంటారు. ఓకే. మా దగ్గర ప్రైవేట్ మెంబర్ బిల్ అంటే ఒక పర్టికులర్ పర్సన్ కు బెనిఫిట్ చేసే బిల్లును ప్రైవేట్ మెంబర్ బిల్ అంటాం. ప్రైవేట్ బిల్ అంటాం. ఓకే. అంటే వాళ్ళు ఏమంటారు, అరే రాహుల్ రెడ్డి వాళ్ళ అక్క కొడుకున్నాడు, వానికి మాత్రం ఇండియా నుంచి డైరెక్ట్ సిటిజన్షిప్ ఇవ్వని చెప్పి ప్రైవేట్ బిల్ ఉంటుంది. పెట్టొచ్చు అట్లా. పెట్టిండ్రు, పాస్ కూడా అని. అవునా? మన ఇండియా నుంచి కలకత్తా ఒక సిటిజన్షిప్ కూడా ఇచ్చిండ్రు. ఓకే. ఆ పేరు మదర్ తెరీసా. సో అట్లా ప్రైవేట్ బిల్లులు పెడతారు. అంటే పుట్టి మదర్ తెరీసా కోసం అట్లా బిల్లు పెడతారు అన్నట్టు. అటువంటి బిల్లు కూడా పాస్ అయ్యి, దాన్ని మేము ప్రైవేట్ బిల్ అంటాం. అతను ఆల్రెడీ మెంబర్ కాబట్టి ఏ మెంబర్ కూడా బిల్లుని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అట్లనే 10,000 బిల్లులు ఇంట్రడ్యూస్ అయితే మా దగ్గర. సో ఇప్పుడు 10,000 బిల్లులు ఇంట్రడ్యూస్ అయినాయి కదా సార్, మీకు ఆ శాసన వ్యవస్థ పైన కూడా అవగాహన ఉంది కాబట్టి అడుగుతున్నా, అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ. ఈ 10,000 బిల్లులు ఇంట్రడ్యూస్ అయినాయి, వాటిని డిబేట్ దాకా తీసుకెళ్ళాలి, లేకపోతే ఓటింగ్ దాకా తీసుకెళ్ళాలి, ప్రొసీజర్ ఎలా ఉంటుంది? అక్కడ ఏంటంటే ప్రతి దానికి సబ్ కమిటీస్ ఉంటాయి. బడ్జెట్ కు సబ్ కమిటీ, మిలిటరీ అలొకేషన్, డిఫెన్స్ కు ఒక సపరేట్ సబ్ కమిటీ, ఎక్స్టర్నల్ అఫేర్స్ కు వేరే సబ్ కమిటీస్, అవన్నీ ఉంటాయి అన్నట్టు. ఓకే. ఇటువంటి అన్ని కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీకి సబ్ కమిటీస్ ఉంటాయి. ఆ సబ్ కమిటీలు ఏంటంటే 5 రిపబ్లికన్స్ ఉంటారు, 4 డెమోక్రాట్స్ ఉంటారు. ఎందుకంటే లోక్సభలో వాళ్ళకి ఆ మెజారిటీ ఉంది కాబట్టి. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బిల్లు చూసి దాన్ని ఓట్ చేస్తారా, దీన్ని ఏం చేద్దామరా. ఇటువంటి ఇమిగ్రేషన్ బిల్లులు దాదాపుగా 500 నుంచి 600 ఇంట్రడ్యూస్ అవుతాయి ఎవ్రీ ఇయర్. సార్ ప్రతి దాన్ని వాళ్ళు అంత సీరియస్ తీసుకోరు. వాళ్ళు చూసి తీసి పక్కన పడేస్తారు, లేదా అంటే డిబేట్ చేసి ఓట్ చేసి పడేస్తారు, పక్కన పడేస్తారు. ఓకే. ఒకవేళ ఆ 9 మంది కనుక డిస్కస్ చేసుకొని డిబేట్ చేసుకొని వాళ్ళు అందులో పాస్ చేస్తే అప్పుడు అది ఫ్లోర్ హిట్ అయింది. ఓకే. ఏది లోక్సభ ఫ్లోర్ హిట్ అయింది. అయితే వాళ్ళు ఆ 9 మంది డిబేట్ చేసినప్పుడు ఏం చేస్తారంటే, ఒకటి వాళ్ళు ఏం చేస్తారంటే
ఇది హౌస్ లో ఇది లోక్సభలో ఇంట్రడ్యూస్ అయింది, మరి రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేసినా అని అడుగుతారు వాళ్ళు. మరి రాజ్యసభలు అంటే సెనెట్ లా, మరి సెనెట్ లో ఇంట్రడ్యూస్ చేయనప్పుడు వేస్ట్ కదా, టైం వేస్ట్ కదా ఇది. సో వాళ్ళు దాన్ని తీసి పక్కన పెడతారు. ఒకవేళ రాజ్యసభలు అంటే మా దగ్గర సెనెట్ లో కూడా ఇంట్రడ్యూస్ అయితే అక్కడ కూడా వాళ్ళకి ఇనఫ్ సపోర్టర్స్ అయితే దాని మీద డిస్కషన్ చేసి వాళ్ళు అప్పుడు దాన్ని మోడిఫై చేసో ఏదో చేసో దాన్ని అప్పుడు ఫ్లోర్ తీసుకుపోతారు. ఓకే, 2 సభల్లో ఇంట్రడ్యూస్ అయిన బిల్లు 2 చోట్ల ఉన్న 9 మంది టీము కూర్చొని డిస్కషన్ చేయొచ్చా లేదనే అంగీకరించిన తర్వాత పోతాయి. ఇప్పుడు ఇమిగ్రేషన్ మీద 500 బిల్లు ఇంట్రడ్యూస్ అయితే ప్రతి దాని మీద వాళ్ళు గంటలు చర్చించారు. ఓకే, మనం ఇక్కడ చర్చిస్తాను, వాళ్ళు చర్చించారు, వాళ్ళకి టైం లేదు. మనం విక్టిమ్ అవుతామనే భయం కదా మనకి. విక్టిమ్ అవుతారు వాళ్ళకి అక్కడ పెయిడ్ మెంబర్స్ అక్కడ, ఎందుకంటే వాళ్ళ టైం వాల్యుబుల్ కదా. ప్రతి ఒక్కటి ఇంట్రడ్యూస్ చేసిందని వాడేదో కాన్స్టిట్యున్సీ కోసం వాడు అక్కడ ఏదో అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నాను వాడు చేసుకోండి తప్పితే వానికి అక్కడ ఏం లేదని చెప్పి అప్పుడు కూర్చుంటారు. సో అది ప్రొసీజర్. ఆ తర్వాత డిబేట్ అవ్వాలి హౌసెస్లో, ఆ తర్వాత ఓటింగ్ అవ్వాలి, ఆ తర్వాత అది పాస్ అవ్వాలి. పాస్ అయిన తర్వాత సెనెట్ లో 60 ఓట్స్ తోటి పాస్ కావాలి. 2 ఒకటే తిరిగి ఉండాలి బిల్లు. మళ్ళీ 2 ఒకటే తిరిగి ఉంది, మళ్ళీ లోక్సభ మళ్ళీ రాజ్యసభ పోద్ది, పోయిన తర్వాత మళ్ళీ పాస్ అయింది. ఓకే ఓకే ఓకే. సో ఇది కంప్లీట్ గా పర్టికులర్ పర్సన్ ఎవరతను ఎలి క్రనీ, అతని కాన్స్టిట్యున్సీని దృష్టిలో పెట్టుకుని అతని పొలిటికల్ గెయిన్ దృష్టిలో పెట్టుకుని పెట్టింది తప్ప ఇండియన్స్ ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఇందులో మా దొరలు కూడా ఉన్నారు కొందరు. ఎవరు మా టెక్సస్ కాంగ్రెస్ మెన్ కూడా వాళ్ళని సపోర్ట్ చేశారు, ఒక 5. ఓహో, ఈ 9 మందిలో మిగతా కో స్పాన్సర్స్ లో. సో టెక్సాస్ ఇప్పుడు వల్నరబుల్ గా ఉంది కదా కొంత ఈ పర్టికులర్ ఇష్యూలో. వల్నరబుల్ ఎందుకు, రైట్ వింగ్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు అక్కడ టెక్సస్ లో. టెక్సస్ డల్లస్ అని ఏం కాదండి, అంటే టెక్సస్ లా ఓవరాల్ రైట్ వింగ్ ఎక్కువ ఉంటారు. డల్లస్ వాళ్ళు కాంగ్రెస్ మెన్ దీన్ని సపోర్ట్ చేస్తారో చేయరో కానీ జనరల్ గా టెక్సస్ లో ఉంటారండి. రూరల్ ప్లేసెస్ ఉంటాయి అక్కడ, వాళ్ళకి ఏం అర్థం కాదు, కంప్లీట్ రెడ్ నెక్స్ అంటాం మేము అక్కడ, అంతా రిపబ్లికన్స్ ఉంటారు అక్కడ. వాళ్ళు సపోర్ట్ చేస్తారు, నేను చేసిన చూడరా వాళ్ళకి యాంటీ చేసిన అని చెప్తారు అక్కడ. సో అక్కడుండి ఆందోళన పడుతున్న మన వాళ్ళకి మీరు ఏమన్నా రాహుల్ రెడ్డి గారు ఏం చెప్తారని వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఒక మాట చెప్పండి అంటే ఏం చెప్తారు? ఏం ఆందోళన పడకండి, ఈ బిల్లు మీద మీరు ఎటువంటి ఆందోళన కూడా చెందకండి, ఇది పాస్ కాదు. జీరో జస్ట్ చిల్ అవ్వండి అంతే. చిల్ అవ్వండి. ఈ బిల్లు కనుక ఇదే పాస్ అయింది అనుకోండి, మా ఆఫీస్ బంద్ చేస్తాం అంతే. ఓ ఓకే, దట్ మచ్ కాన్ఫిడెన్స్ యు హావ్. ఓకే, రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ రాహుల్ రెడ్డి గారు.